ఉండేది కాదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. మీకు బోరు కొట్టినప్పుడు కానీ చూడాలనుకున్నప్పుడు నేరుగా పోయి చూసి అక్కడ కాఫీ తాగి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. భవిష్యత్తులో ఇంకా ఆలోచిస్తున్నాం. పేదవాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు, కానీ రోజు రోజుకు ఇబ్బందులు అధిగమిస్తూ మీ సహకారంతో ముందుకు పోతున్నాం. ఈ నెలలోనే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల కోసం తల్లుల అకౌంట్లో తల్లికి వందనం డబ్బులేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 22 నుంచి 24 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. మీరు అనుకోవచ్చు నా దగ్గర డబ్బులు ఉందని. కాదు, మనసు ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది. నేను కానీ, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ మేమందరం ఒకటే ఆలోచిస్తున్నాం. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, అభివృద్ధి కార్యక్రమాల వైపు నడిపించాలి. మిమ్మల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసి మిమ్మల్ని సక్రమమైన మార్గం నడపడానికి పనిచేస్తున్నాం. ఈరోజే అంగన్వాడీ కార్యకర్తలు, ఇక్కడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో పనిచేసే కార్మికులు, వీళ్ళిద్దరికి కూడా తల్లికి వందనం అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, పేదవాళ్ళు ఎక్కడుంటే, ఎక్కడే తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. డబ్బులుండే వాళ్ళు ఆశపడకుండా డబ్బులు లేని వాళ్ళకి ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పెంచడానికి ఇస్తే జీవితాలు బాగుపడతాయి, సమాజంలో మార్పు వస్తుంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. దానివల్ల చాలా కుటుంబాల ఆదాయం పెరుగుతూ ఉంది. 2,50,000 రూపాయలు నేను ఉన్నప్పుడు తలసరి ఆదాయం ఉంటే ఇది 5,30,000 28-29కి తయారవుతుంది. 5 ఏళ్లలో మీ యొక్క తలసరి ఆదాయం 2 ఇంతలవుతుంది. ఇక్కడ కొంతమందికి ఎక్కువ పెరుగుతుంది, కొంతమంది తక్కువ పెరుగుతుంది. అందుకే ఈరోజు నేను ఆలోచించింది